ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారికి రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసా? అసలు లా అండ్ ఆర్డర్ పైన హోమ్ మినిస్టర్కు పట్టు ఉందా? ప్రతిరోజు ఆమె పెట్టే ప్రెస్ మీట్లు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించే తీరు చూస్తే సామాన్య మహిళలకు, ఉద్యోగులకు, మధ్యతరగతి వాళ్లకు ఓ రకమైన అసహ్యం కలుగుతుంది. రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిన హోంమంత్రి అనిత స్పందించరు. ఏదైనా అతిపెద్ద దుర్ఘటన జరిగితే ఆవిడకి అంతంత మాత్రమే సమాచారం ఉంటుంది. దొమ్మీలు, కొట్లాటలు, హత్యలు ఏం జరిగినా వాటిపై అవగాహన ఉండదు. ఆమె శాఖలో ఆమెకు తెలియకుండానే కరడుగట్టిన రౌడీలకు పెరోల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అసలు ఐపీఎస్లు, సీనియర్ పోలీస్ అధికారులు అనిత పేరు చెప్పగానే నవ్వుకుంటూ ఉంటారు. అనిత చేసే ఓవర్ యాక్షన్, మాట్లాడే తీరు చూసి ఐపీఎస్ అధికారులు సైతం ఓ రకమైన చులకనాభావంతో చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఓవర్ యాక్షన్. రాష్ట్రంపై కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్పై కానీ, ఏపీలో క్రైమ్పై కానీ ఆమెకు ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. మంత్రి గారికి తెలిసిందల్లా పొలిటికల్ స్టేట్మెంట్లు, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడం ఒకటి మాత్రమే. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అనిత హోంమంత్రిగా కంటే టీడీపీ నేతగానే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి వేటపోతును బలిచ్చి ఆ రక్తాన్ని పోస్టర్పై వేసి రప్పా రప్పా అన్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు యువకులను అరెస్ట్ చేసి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. ఈ సంఘటన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనట్లు బిల్డప్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టినటువంటి హోంమంత్రి అనిత ఓ మాఫియా డాన్స్ స్టైల్లో మాట్లాడారు. ఎవడైనా గీత దాడితే, పిచ్చవేషాలు వేస్తే ఇలాగే అరెస్ట్ చేసి బొక్కలో వేస్తామంటూ ఓ వీధి రౌడీలాగా హోంమంత్రి మాట్లాడుతుంటే చూసిన వాళ్ళందరికీ జుగుప్స కలిగింది. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన, ఆ ఆలోచన వచ్చిన ఎవరిని వదిలిపెట్టేది లేదు. నాయకుల ఫోటోల ముందు వేటపోతుల్ని బలివ్వటం ఇప్పుడు కొత్తగా వచ్చిన కల్చరా? బాలకృష్ణ సినిమాలు విడుదలైనప్పుడు టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు వేటపోతులను బలిచ్చి పోస్టర్లపై రక్తాన్ని జల్లుతూ ఉంటారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే అనంతపురం జిల్లాలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వేటపోతుల్ని బలివ్వలేదా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పగా ప్రతీకారం తీర్చుకోవటానికి ఓ హద్దు ఉంటుంది. వీలున్న చోటల్లా పోలీస్ ప్రతాపం చూపిస్తూ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను బెదిరించాలనే తత్వం హోంమంత్రి అనితలో బాగా కనిపిస్తోందంటున్నారు. అనిత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక వీధి రౌడీ తన చుట్టూ ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నట్లుగానే ఉంటుందంటున్నారు. వాడు వీడు అంటూ ఆమె హెచ్చరికలు జారీ చేయటం, వాణ్ణి బొక్కలో వేస్తా, వీణ్ణి లోపల వేస్తా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వటం చూస్తే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడకుండా వైసీపీ నేతలకు వార్నింగులు ఇవ్వటం పైనే అనిత రోజంతా పనిచేస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారంతా ఎస్ఎస్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోం శాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఎక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి? ఆవిడికి పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. హోంశాఖలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి అనిత ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అనే అనుమానం జనంలో బాగా ఉంది. ఏపీలో గంజాయి ఎప్పటిలాగే విచ్చలవిడిగా దొరుకుతోంది. హత్య రాజకీయాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక రాష్ట్రమంతా ఎమ్మెల్యేలు అడ్డగోలుగా ఇసుక అమ్ముకుంటున్నారు. పోలీస్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తొక్కిసలాటలు, దొమ్మీలు, మరణాలు చాలా కామన్ అయిపోయాయి. వీటన్నింటి గురించి మాట్లాడరు అనిత. హోంమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ ప్రసంగాలు ఇస్తారు. అసలు దీని అంతటికీ కారణం ఏమిటంటే అనిత పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత అసంతృప్తిగా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో అనితపై నేరుగానే విమర్శలు చేశారు.
హోంశాఖ తన ఆధీనంలోకి తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే అనిత టార్గెట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ని ఎంత ప్రసన్నం చేసుకుంటే తన పొలిటికల్ కెరియర్ అంత బాగుంటుందని, హోంశాఖ నిలబడుతుందని క్లారిటీతో ఉన్న అనిత చంద్రబాబు దృష్టిలో తాను చాలా బాగా పనిచేస్తున్నట్లు ఆయనకి ఇష్టమైన రీతిలో మాత్రమే స్పందిస్తూ ఉంటారు. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఉతికి ఆరేస్తున్నాను, వాళ్ల మీద కేసులు పెట్టి అల్లాడిస్తున్నాను అనే విషయం లోకేష్కి తెలియజెప్పాలనేటువంటి ఆతృత హోంమంత్రి అనితలో స్పష్టంగా కనిపిస్తోందట. త్వరలోనే శాఖ మారుస్తారని, లేక మంత్రి పదవే పోతుందనే భయం అనితలో అత్యుత్సాహానికి అసలు కారణం. ఇటీవల పోలీస్ శాఖలో జరిగిన బదిలీల్లో కోట్ల రూపాయల చేతులు మారాయనే విమర్శలు వచ్చాయి. ఎస్ఐ, సిఐ ట్రాన్స్ఫర్ల వద్ద నుంచి ఉన్నతాధికారుల బదిలీలలో కోట్లు లంచాలుగా తీసుకున్నారు అనేది కొందరి ఆరోపణ. హోంమంత్రిగా ఈ విషయంలో అనిత చాలా డ్యామేజ్ అయ్యారు. ఎస్ఐ పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లకి, ఉద్యోగానికి కాదు, ఈవెన్ ట్రాన్స్ఫర్లకి, సిఐ ట్రాన్స్ఫర్లకి లక్షలు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు మీ వాళ్ళు. 10 లక్షలు, 20 లక్షలు ఆ గోదావరి జిల్లాలతో ఒక సిఐ పోస్ట్కి ట్రాన్స్ఫర్ కోసము 50 లక్షల రూపాయలు ఇచ్చారు. 50 లక్షలు. అరే, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అన్నిట్లో కూడా డబ్బులు తింటా ఉంటే లక్షలు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారా? ఇక ఆమె పిఏ వ్యవహార శైలి, అతని వసూళ్లు, సెటిల్మెంట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చి పోస్ట్ నుంచి తొలగించారు. అంతేకాదు, పోలీస్ శాఖ కంప్యూటర్ల కొనుగోళ్లలో అనితకు కోట్ల రూపాయలు ముట్టినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి కూడా స్వయంగా 2 సార్లు అనితకి వార్నింగ్ ఇచ్చారు. గతంలో అనితపై 80 లక్షల రూపాయల చెక్ బౌన్స్ కేసు ఒకటి కోర్టులో ఉండేది. మంత్రి అయ్యాక ఆ కేసును అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఆమె సెటిల్ చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో ఎలా సెటిల్ చేశారు అనే దానిపై పొలిటికల్ పార్టీలో చర్చ కూడా జరిగింది. ఇవన్నీ కవర్ చేయటానికే అనిత కేవలం ప్రత్యర్థి పార్టీలను కంట్రోల్ చేయటం మాత్రమే తన బాధ్యతగా పెట్టుకున్నారు. అందుకే ప్రెస్ మీట్లు పెట్టి అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. తన స్వప్రయోజనాల కోసం, తన పదవిని కాపాడుకోవటం కోసం హోంమంత్రి అనిత చేస్తున్న ప్రయత్నాలు ఫైనల్గా కూటమి సర్కార్కి అసలుకే ఎసరు పెడతాయేమో.